ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల మొదటి రోజే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీలో కనిపించడం, వెంటనే నిరసన వ్యక్తం చేయడం, చివరకు వాకౌట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి రాకముందే వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రజల సమస్యలు వినిపించాలంటే తమకు ప్రతిపక్ష హోదా అవసరమని వారు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. సభలో నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజాస్వరం అణిచివేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదని కూడా విమర్శించారు. అయితే గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అసెంబ్లీలో జగన్ గడిపిన సమయం కేవలం 11 నిమిషాలకే పరిమితమైంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఈ విషయంపై వ్యాఖ్యానించారు. 11వ తేదీన 11 మంది సభ్యులు కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రతిపక్ష హోదా విషయంలో ఇప్పటికే నియమాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అసెంబ్లీలో 10% మంది సభ్యులు ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా ఇవ్వగలమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ మాత్రం తన నిరసనను సమర్థిస్తోంది. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని, సభలో తమ స్వరం వినిపించకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీలు వంటి అంశాలపై చర్చ జరగాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడే అవకాశం లేకపోతే బయట ప్రజల మధ్య పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇది ప్రజల స్వరాన్ని అణిచివేయడమేనని విమర్శిస్తున్నారు. ఇక అధికార పక్షం మాత్రం వేరేలా స్పందిస్తోంది. నియమాల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టం చేస్తోంది. అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనకుండా వాకౌట్ చేయడం ప్రజలకు ఉపయోగం లేదని అంటోంది. ఇలా జగన్ అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే బయటకు రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం నిరసన లేదా రాజకీయ వ్యూహం అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వినిపిస్తోంది. ముందు రోజులలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి హాజరవుతుందా లేక బయట నుంచే పోరాటం కొనసాగిస్తుందా? ప్రతిపక్ష హోదా అంశం ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం 11 నిమిషాల ముచ్చటగా జగన్ అసెంబ్లీ ఎపిసోడ్ ముగియడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.